సమస్య వస్తేనే కదా నేర్చుకునేది. కింద పడితేనే కదా మళ్ళీ లేచేది. నేను పడకూడదు అంటే ఎలా కుదురుతుంది? పడాల్సిందే. ఎవరైనా పడతారు, లేస్తారు. ఒక్కొక్కరు 16 ఏళ్లలో పడతారు, ఒకరు 20లో పడతారు, ఒకరు 40లో పడతారు, ఒకరు 50కి పడతారు. బట్ పడతారు. సక్సెస్ ఏం చేస్తుందంటే కళ్ళు కప్పేస్తుంది. ఫెయిల్యూర్ ఏం చేస్తుందంటే క్లియర్ గా చూస్తుంది అన్ని. ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేయొచ్చు ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు. ఎవడు నీవాడు కాదు, ఎవడు నీ సైడ్ ఇన్ని రోజులు నటించాడు నీ డబ్బు కోసం, సక్సెస్ కోసం. ఇప్పుడు ఎవడి ట్రూ కలర్స్ వచ్చాయి, ఆ రియాలిటీ తెలిసినప్పుడే కదా కరెక్ట్ టార్గెట్ పెట్టుకుని మళ్ళీ ఎదగొచ్చు. ఎవ్రీబడి షుడ్ గో త్రూ ఫెయిల్యూర్ టు బికమ్ మోర్ సక్సెస్ఫుల్ అగైన్. రాత్రి అయ్యాక పగలు అవ్వాల్సిందే కదా, రాత్రిలోనే ఎలా ఉండిపోగలుగుతాం? ఓ మాట చెప్పనా, మన ఓటమికి కారణాలు బయట నుంచి రావు, మనలో ఉండే చెడే మనలో ఓడిపోయేటట్టు చేస్తుంది. ఇప్పుడు చూడు, మనం కోపడతాం, ఊరికి అనవసరంగా కోపడతాం. ఆ కోపమే మనం ఓడిపోయేలా చేస్తుంది. మనం భయపడతాం, ప్రతి చిన్న విషయానికి భయపడతాం. ఆ భయమే మనం ఓడిపోయేలా చేస్తుంది. మనం గర్వపడతాం, నా అంత గొప్పలు లేరు ఆ రకంగా. ఆ గర్వం, నీ గర్వం నేను ఓడిపోయేలా చేస్తుంది. ఓ మాట చెప్పనా, మన ఓటమికి కారణాలు బయట నుంచి రావు, మనలో ఉండే చెడే మనలో ఓడిపోయేటట్టు చేస్తుంది. ఇప్పుడు చూడు, మనం కోపడతాం, ఊరికి అనవసరంగా కోపడతాం. ఆ కోపమే మనం ఓడిపోయేలా చేస్తుంది. మనం భయపడతాం, ప్రతి చిన్న విషయానికి భయపడతాం. ఆ భయమే మనం ఓడిపోయేలా చేస్తుంది. మనం గర్వపడతాం, నా అంత గొప్పలు లేరు ఆ రకంగా. ఆ గర్వం, నీ గర్వం నేను ఓడిపోయేలా చేస్తుంది.